ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి అనస్థీషియా వర్కింగ్ స్టేషన్ను దాత ఎం మోహన్ రెడ్డి ఆయన కుమారుడు ఎం బాలాజీ రెడ్డి జ్ఞాపకార్థం విరాళంగా అందించారు. 6 లక్షలు విలువ చేసే ఈ మిషన్ ద్వారా రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డిలు తెలిపారు. మోహన్ రెడ్డి ఎంతో సౌమ్యుడని, ఆయన కుమారుడు అకాల మరణం తమనెంతో బాధించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన కుమారుని జ్ఞాపకార్థం ఆసుపత్రికి 15 లక్షల రూపాయల అంబులెన్స్ను కూడా అందివ్వనున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి 50 లక్షల రూపాయలు విలువ చేసే ఎలాంటి పరికరాలైనా అందించేందుకు మోహన్ రెడ్డి ముందుకు వచ్చారని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి వివరించారు. మోహన్ రెడ్డిని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో మెంబర్గా నియమించనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులరెడ్డిల ఆధ్వర్యంలో సన్మానించారు. మనం మాన్యువల్గా చేసినప్పుడు కొంచెం ఎంత పోతుంది అనేది డౌట్ సార్. ఇదైతే కరెక్ట్ మనం ఎంత టైడల్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామో అంత ఇవ్వచ్చు సార్. మామూలుగా 5 to 6 ml per kg per బాడీ వెయిట్ ఇవ్వచ్చు సార్. 50 kgs అనుకో ఒక 400-420 ml సార్. అది అంటే సర్జరీ బట్టి స్వర్గీయ సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువైన అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటి మనం మోహన్ రెడ్డి గారి మనస్ఫూర్తిగా మరి ఆయన ఉద్దేశము, ఆయన కుమారుడు స్వర్గీయ బాలాజీ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల కొంత సబ్బు గురి కావడము, ఆయన ఆర్థిక పరిస్థితి బాగా ఉండబడినప్పటికీ కూడా మంచి చికిత్సలు చేయించాడు. హైదరాబాద్లో అన్ని చోట్ల ఏ డాక్టర్ దగ్గరికి పోమంటే ఆ డాక్టర్ దగ్గరికి పోయి బాగా చికిత్సలు చేయించాడు. ఎందుకంటే ఆయన గుణపడిన పెద్దవాడు కాబట్టి తర్వాత ఆయన చికిత్సలు చేయించుకోగలిగినారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా నాకు మంచి పనులు చేయాలనే మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే భక్తులు ఉంటారని ఇవ్వడం జరిగింది. మనం అందరం భవిష్యత్తులో కొడుకుపోయిన చోట్లలో ఈరోజు ఈ మొత్తం విషయం 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఇద్దరము చాలా క్లోజ్గా ఒక అన్నదమ్ముల మాదిరి చాలా స్నేహితులుగా ఉంటారు. కానీ గత 3 నెలల కిందట ఆయన కుమారుడు నిష్మాన్ గారు చనిపోవడం నాకు చాలా బాధ కలిగింది. ఎంత మంచోడంటే మోహన్ రెడ్డి నేను చెప్పాల్సిన మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేసినటువంటి 6 lakhs rupees అయినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటారు అనమాట. అది ఇంతకు మనకు హాస్పిటల్లో లేదు. వాయిస్ రన్ చేసే సర్జరీస్ అన్ని
సో తక్కువ టైమింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక 7 మెంబర్స్ సర్జరీ జరిగే అవకాశం ఉంది రోజుకి. అదేవిధంగా ఎక్కువసేపు 1.5 అవర్ దాకా మత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సడన్గా ఏమైనా బ్యాడ్ అయినా పేషెంట్ ఏమైనా స్మారక స్థితిలో వెళ్ళినా దాన్ని రివైవ్ చేయడానికి దాంట్లో వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఆ మిషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అందువల్ల ఈ మిషన్ చెందుకు మాకు మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంబులెన్స్ కూడా ఇస్తున్నారు త్వరలో 15 లక్షల రూపాయలు, అది కూడా ఇస్తున్నందుకు మాకు హాస్పిటల్ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. నా కొడుకు జరిగిన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మానవత దృక్పథంతో ఇది చేశాను. ఎందుకంటే నేనేం మాట్లాడలేను. థ్యాంక్ యూ. చాలా కాలం నుంచి పరిచయం, కాకపోతే కుటుంబ సభ్యుని కంటే ఎక్కువగా నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు. ఈరోజు గత 6-7 సంవత్సరాల నుంచి పొద్దుటూరుకు వస్తే నా దగ్గరికి రాకుండా మాట్లాడకుండా పోయే పరిస్థితి లేదు. అటువంటిది ఆయన ఊళ్ళో లేని రోజు ఒక రాత్రి ఆయనకు దేవుడు ఎందుకో చిన్న చూపు చూసి ఆయనకుండే పెద్ద బలాన్ని భగవంతుడు ఆయనకు అన్యాయం చేశాడు. పాపం దానివల్ల నా దగ్గరికి వచ్చి అన్న, మా భార్య పొద్దుటూరులోనే మేము ఉన్నాము, పొద్దుటూరులోనే మేము ఈ స్టేజ్కి వచ్చినాము, పొద్దుటూరుకి ఏదో ఒకటి చేయాలన్నా అని ఆయన స్నేహితులు భాస్కర్ మా పార్ట్నర్ కానీ ఆయనకు మంచి స్నేహితం ఉంది పొద్దుటూరులో. అసలు ఆయనది ఈ ఊరు కాకపోయినా వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు వచ్చిన జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అన్నకి ఇంతమంది స్నేహితులు ఉన్నారా అని. అటువంటిప్పుడు నన్ను ఒక చిన్న ఆలోచన చేయన్నా ఏదన్నా కావాలంటే నేను చేస్తాను హాస్పిటల్ వరకు. ఎందుకంటే తన కొడుకు డబ్బుండి జరిగిన అన్యాయం ఏ పేదవాడికి జరగకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈ అనస్థీసియా వర్కింగ్ స్టేషన్ కానీ అంబులెన్స్ కానీ ఇంకా ఏదన్నా ఉపయోగపడేది మంచి కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడి ఇంకా 10 లక్షలు కానీ 50 లక్షల వరకైనా నేను చేస్తానన్నా నేను హాస్పిటల్కే చేయాలనుకున్నాను. పేదవానికి ప్రతి ఒక్కరికి ఈ జబ్బుకి ట్రీట్మెంట్ లేదనుకుంటా చెప్పున్నా. అది పొద్దుటూరు వరకు నేను ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఆ డ్రైవర్ జీతం కూడా వద్దున్నా. నేనేదో డ్రైవర్ను అలాట్ చేసుకోవాలంటే వద్దు, ఎంతన్నా కానీ జీతం నేనే ఇస్తా, అతను పిఎఫ్ కడతా. ప్రతి ఒక్కటి అంబులెన్స్ ఉన్నన్ని రోజులు జీవితకాలం నేను ఏర్పాటు చేస్తాను కంపెనీ తరఫున. భాస్కర్ అయినా మోహన్ రెడ్డి అయినా నా దగ్గరకు వచ్చి నిన్న చెప్పడం జరిగింది. మేము ఆల్మోస్ట్ ఆర్డర్ ఇచ్చినాము. 1 నెల లోపల ఫోర్స్ వెహికల్ అన్ని అంగులతో ఇప్పుడు ఉండే అప్డేట్ ప్రకారము కొత్త మోడల్ను తొందరలో తేబోతున్నాం. కాకపోతే ఆయనకు జరిగిన అన్యాయాన్ని మనం తీర్చలేము, కానీ ఆయన ఇక్కడైనా ఆ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓకేనా?